ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ మహేష్ కోసం జక్కన్న భారీ ప్లాన్. టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా సినిమాల లిస్టులో మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రానున్న ప్రాజెక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. తాజాగా మహేష్ కోసం జక్కన్న నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా మ్యూజిక్తో మ్యాజిక్ చేసే ప్లాన్లో ఉన్నారనే వార్త అభిమానులకు సంక్రాంతి పండుగను తెస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ SSMB 29కి సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో క్షణంలో వైరల్ అయిపోతుంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ మహారాజా అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ వరల్డ్ మూవీ స్క్రిప్ట్ పూర్తయిందని, దానికి సంబంధించి తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. ఈ మూవీని KL నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా ఆస్కార్ విజేత MM కీరవాణి సంగీతం అందిస్తున్నారనే విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్యూజులు అవుట్ అయ్యే వార్త ఏమిటంటే, ఈ సినిమాలో కీరవాణితో సహా మరో ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ భాగం కాబోతున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణితో పాటు మరో ఆస్కార్ విజేత మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. అంతేకాదు, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్స్ అనిరుద్, తమన్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోరును ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఈ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లను ఒకే ప్రాజెక్టు కోసం ఉపయోగించుకోవాలని కలలో కూడా ఊహించి ఉండరు. కానీ జక్కన్న రూటే సపరేట్ కదా. అందుకే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రస్తుతం ఉన్న ఇద్దరు దిగ్గజం మ్యూజిక్ డైరెక్టర్స్ని తన పాన్ వరల్డ్ మూవీ కోసం ఉపయోగించుకోవడానికి సిద్ధమయ్యారు జక్కన్న. కొన్నాళ్ళ క్రితం AR రెహమాన్ అంటే మరిచిపోయే పరిస్థితి నెలకొంది. కానీ రీసెంట్గా రాయన్ మూవీతో మరోసారి ఆయన స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయ్యారు. అలాగే ఇక రాజమౌళి సినిమా అంటే కీరవాణి కుడి భుజంలా పక్కన ఉండి తీరాల్సిందే. మరోవైపు అనిరుద్, తమన్ తమదైన శైలిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తూ థియేటర్లు ఊగిపోయేలా చేస్తున్నారు. ఇక ఈ నలుగురిని మహేష్ పాన్ వరల్డ్ మూవీ కోసం ఉపయోగించుకోవడం అన్న ఆలోచన జక్కన్నకే సాధ్యం. కానీ ఈ రూమర్స్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఒకవేళ వస్తే పాన్ ఇండియా చరిత్రలోనే ఇది ఒక సంచలనం అవుతుంది.